అరే అబ్బా అబ్బా హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి వర్షం పడుతుంది. వర్షంలో ఎక్కడికి వెళ్తున్నా అంటే సిద్దిపేట అయితే వెళ్తున్నా. మన వినాయకుని కోసం మాల, అంతేకాకుండా కొన్ని విడిపూలు కావాలి. నైవేద్యం ఆల్రెడీ మా అమ్మ ప్రిపేర్ అయితే చేసేసింది. ఓన్లీ మాల ఒక్కటైతే సరిపోతుంది. సో మాల తీసుకురానికి సిద్దిపేట అయితే వెళ్తున్నా. 7:30కి పంతులు గారు వస్తా అన్నారు. టైం వచ్చేసి 7:22 అయితే అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ రాత్రి మొత్తం వర్షం పడి ఉండే, చాలాసార్లు మేలుకు వచ్చింది. మధ్యలో వాడు కిట్గాడు 12కి ఫోన్ చేసిండు నాకు. ఎందుకు ఫోన్ చేసిన వానికి తెలియదు, మళ్ళీ అయితే లేపుతలేడు. సో అట్లా ఊకే లేచే వరకల్లా నిద్ర అయితే సరిపోలేదు. సో అయినా సరే మొబైల్లో లేచిన, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడు సిద్దిపేట అయితే పోతున్నా. సిద్దిపేట వెళ్ళి మాల అయినా తీసుకొని అయితే వస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం భవసంచిత పాపాక విద్వాంసన విచక్షణం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి టైంకి అప్లోడ్ అయితే కాలేదు కదా. దానికి రీజన్ ఏంటి అంటే మన సిస్టమ్ వచ్చేసి హ్యాండ్ అయితే ఇచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది పని చేస్తలేదు, మొత్తం హ్యాంగ్ అవుతా ఉన్నది. దగ్గర ఎన్నిసార్లు ఎక్స్పోర్ట్ చేసినారా? 3 సార్లు వీడియో చేసిండు, 2 సార్లు నేను చేసిన, 5 సార్లు ఎక్స్పోర్ట్ చేసినాము. మొత్తం లాస్ట్ దాకా పోతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు కూడా అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు నేను మీడియా ఎన్కోడర్లు అయితే వేసిన. సో ఒకవేళ దీంట్లో అయితే సాయంత్రం వస్తుంది వ్లాగ్. ఒకవేళ కాకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. మన డైలీ వ్లాగ్ సిరీస్ అవుతుంది అయితే బ్రేక్ అయిపోతుంది. సో అదే చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది అయిపోతే వెళ్ళి మన మెయిన్ వీడియో ఏదైతే ఉందో నిమజ్జనంది అది తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. మధ్యలో కెమెరా పడేగా అవి అట్లా ఇవి అయిపోయింది కదానికి. ఇది చిన్న పీసీ, అప్పుడు ఏదో తెలియక బిల్డ్ చేయించినట్టు అయింది. దీనికి 80,000 వచ్చినప్పుడు నేను ఇది వేరే పనులకు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎడిటింగ్ అంటే ఇది ట్రే ఫోన్ కూడా సపోర్ట్ చేస్తారు కదా. ఫోన్ మంచిగా పని చేస్తున్నాయి. మధ్యలో కెమెరాలో ఇప్పుడు సోనీ వాడేవారు. సో చూద్దాం, ఇంకా 21 మినిట్స్ చూపిస్తుంది, వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ అయిపోతే మన పని మీద పడదాం. చాలామంది వస్తారు, మన వాళ్ళు అందరూ వస్తారు. చెయ్యిరినా కాలిరినా అందరూ వచ్చి ఎగురుతారు ఈరోజు. సో మొన్నటి దానికంటే ఈరోజు బెటర్గా షూట్ చేస్తాం. ఇక నిన్న మొన్న మండపంలో వినాయకుడు ఉంటే ఎట్లుంటుండే అంటే మన అది వేరే ఫీలింగ్ ఉంటుండే. ఈరోజు మండపంలోకి రాగానే వినాయకుడు లేడు కదా, మరి ఘోరంగా అనిపిస్తుంది. అరే ఆ దీపం తీసి బయటనే పెట్టుర్రా, మొత్తం పొగ అయింది, అంతా ఆరిపోతుందా? ఫోన్ తీయ మీరే ఆరిపోతుందంటే. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎవరం కూడా డిన్నర్ అయితే వేయలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఒరకహా వ్లాగ్ చేస్తున్నా, నీ ఎవరు డౌట్ ఉన్నది. సో అందరం కూడా మొన్న రీసెంట్ వ్లాగ్లో మేము పరాటా తిన్నది మీరు చూసిరు కదా, అక్కడికైతే వెళ్తున్నాం. పోయి ఆ పరాటా తినొద్దాం. ఎందుకు కొడుతున్నావు అప్పంచేలి? व्लॉग देनिएगा, मैं व्लॉग बनाएगा, కుకింగ్ వీడియో बनाएगा, तू खाएगा. ఇవి దగ్గరికి రావు, జింగిడి కుక్కలు ఇవి. దాన్ని పిలిచినామనుకో ఉజ్జు అని రాదు. అదే మేము ఎటన్నా పోయినామనుకో మా ఎంబర్నే వస్తుంది. కుకింగ్ వీడియో తీసినా ఏం తీసినా మా ఎంబర్ వరకు వస్తుంది. అదే దగ్గరికి వెళ్తే దగ్గరికి రావు. టైం ఎంత అవుతుంది? టైం కూడా మీరు చూడొచ్చు ఎంత అవుతుందో. 11:35 అయితే అవుతుంది. మేము పోయి వచ్చే వరకు ఎంత లేదన్నా 1 అవర్ ఎక్కడ దాహా 1 అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఎందుకు వీళ్ళని తోలుకపోతున్నా అంటే పాపం ఎవరు తినలేదు, సో అట్లా తోలుకపోతున్నా, అదొక పాయింట్. ప్లస్ విజయగా రెడీ చేస్తుండు, వానికి కూడా తీసుకొస్తా అట్నే. ఇక మళ్ళీ వచ్చి దాన్ని చెక్ చేసి అప్లోడ్ చేయాలి. బ్లాగ్ వీడియో కూడా ఏం లేదు, బ్లాగ్ కూడా కొద్దిగా కంటెంట్ వెళ్తుందని నా బాధ. సో అన్నీ ఆలోచించుకొని పోతున్నాయి. ఇక అట్లా కాదు కానీ మెయిన్ ఎవరు తినలేదు. పులిహోర తిన్నాం కానీ అది ఎటు కడుపు నిండలేదు. మా అమ్మ అన్నం పెట్టిందట, మళ్ళీ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. డైరెక్ట్ వెళ్తున్నాం, పోయి పరోటాలు తినొద్దాం. ఇక ఏమంటారా? తిందాం, ఆకలి అవుతుంది. నేనైతే చికెన్ బిర్యానీ తింటే వాళ్ళ తాజా ఇప్పుడు వద్దు. అల్లా బర్త్డే నాడు ఖచ్చితంగా 11:30 అవుతుంది. ఇంకా మనం పోయే వరకల్లా 12 అవుతుంది. ఈ రోజు గడిచిపోతుంది. ఇక
ఎత్తుకొచ్చుకుందా కర్రే కఫార్లా ఏమో గట్టి రోడ్డు మీద వారేసిర్రు దాన్ని మీకు ఎక్కంగానే ఒక్కసారి జల్లు అన్నది బాబాయ్ గారు ఏమంటుంటే కుక్క ఏంటో ఎత్తుకొచ్చింది అన్న అంటుండు మీరు అదే కావచ్చు బాబాయ్ ఎట్లా అనిపిస్తుందిరా వినాయకుడు పోయినాక ఆనందమే ఆనందం అవుతుందా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా దేని గురించి మంచిగా కాలే బాక్స్లో వచ్చి వేస్ట్ మంచిగా కాలే ఎందుకురా దేని గురించి అట్లా అనిపిస్తుంది నీకు చెప్పు దేని గురించి రా ఆ? పాట పెట్టిందే ఎగరవానికి ఎగిరినావు కదా ఇంకేసేపు ఎగురుతావు స్టార్ట్ చేసినామంటే వినాయకుడు పడేదాకా స్టార్ట్ డాన్స్ చేస్తూనే ఉండాలి డాన్స్ చేస్తూనే ఉండాలి అది పడే లోపలికి వీడు పడేదాకా అయ్యో వీడు ఎట్లా అనంటే ఊళ్ళే మొత్తం కంప్లీట్ గా ఎగురుకుంటూ పోదాం అని చెప్పేసి అని అంటుండే ఊళ్ళే అట్లా ఉంటేనే మంచిగా పస ఉంటుంది పెళ్లి భర్త అనుకుంటాడు ఏది కానీ కాదు కానీ నాకేమనిపించింది అంటే ఊళ్ళో ఎందుకు మనం రచ్చ చేసుడు ఇప్పుడు మీరు కూడా ఒక దగ్గరికి పని చేసుకొని మన దగ్గరకు వస్తుర్రు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసుడు మన జాగాలో మనం ఎగిరినాం పోయినాం దేవునికి అందరికి కొబ్బరికాయలు కొట్టినాం దేవుని చూపెట్టినాం లాస్ట్ చెరువు దాకా పోయినాం చెరువు కాడ కూడా అవుట్ ఆఫ్ ది విలేజే కాబట్టి విలేజ్ చాలా దూరం ఉంటుంది మా ఊరి చెరువు మీరు వీడియోలో చూస్తూ ఉంటారు కదా పెద్ద వాటర్ ఉంటుంది మన గ్యారేజ్ పక్క పంటి అదే అన్నమాట చెరువు ఆడికి పోయినాం విషయం కూడా ఆడవద్దా అంటే ఎగిరినాం చాలు ఇంకేంది రాదు నేను ఊళ్ళో ఎగురుకుంటూ పోతా అంటే అది షో ఆఫ్ కిందకే వస్తుంది నాకు తెలిసినంత మటుకైతే షో ఆఫ్ అది నాకు నచ్చలేదు అందు గురించి మన సబ్స్క్రైబర్లు మస్తు మంది వచ్చారు నాకు మంచిగా అనిపించింది నేను ఒక లైవ్ మొత్తం సేపు పెట్టినా కదా 5 నిమిషాలు 10 నిమిషాలు దానికి అంతమంది వచ్చారు ఇంకా చెప్పుంటే ఎక్కువ మంది వస్తుండే కావచ్చు కానీ ఒక మాట ఏమనిపించింది అంటే ఇలా బ్లాగ్లో యాడ్ చేస్తా అనుకున్నా విజయవాడ ఏమన్నాడు మళ్ళీ బాగా మంది వస్తే అందరిని అటెండ్ చేయకుంటే ఇబ్బంది అవుతుంది మనం ఈ పని చూసుకోలేం వాళ్ళని అటెండ్ చేయలేం వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినందుకు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు టైము ఒకవేళ టైం అడ్జస్ట్ కాకుండా బాగుండదు మీటప్ లెక్కనే ప్లాన్ చేద్దామన్నట్టు వాడు అన్నాడు ఇప్పుడు అది అడ్జస్ట్ కాలేదు ఇది అడ్జస్ట్ కాలేదు కొంతమంది అయితే వచ్చిరా లైవ్ చూసి హ్యాపీ అందరు వాళ్ళు కూడా ఎగిరారు మస్తు ఫోటోలు దిగారు మంచిగా అనిపించింది ఎటువంటి 5 రోజులు నిష్టతోని మన వినాయకుడు నిలబెట్టినందుకు నిమజ్జనం అయితే చేసినాం ఒక పెద్ద పని అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి వినాయకుని గురించి వచ్చిన సబ్స్క్రైబర్స్ తోటి ర్యాలీ తీసినాం ర్యాలీ తీసి ఆడికి పోయిన తర్వాత కట్టమీదకి పోయిన తర్వాత డ్యాన్స్ చేసినాం సబ్స్క్రైబర్స్ నిమజ్జనం చేసిరు కొంతమంది కూడా హెల్ప్ చేసిరు నేను ముట్టుకోను కాబట్టి వాళ్ళు అట్లా చేసేవాళ్ళు మనం కానీ అంతే టైం లేకుండా మనది అట్లా నాకు చుట్టి రాకపోతే అయిపోయినా మంచి తోటి కానీ అంత బిస్కెట్ అయిపోయింది టైం కుదరలే నెక్స్ట్ టైం మాత్రం గడ్డి చేయాలి బాబాయ్ అప్పుడు బాబాయ్ అంత మన మంచికే బాబాయ్ అంత మన మంచికి ఎఫెక్ట్స్ బాగా పెట్టాలి అప్పుడు నెక్స్ట్ టైం వరకు బాబాయ్ ఎఫర్ట్స్ పెడతాను ఎందుకు అంటుండు అంటే అప్పటి వరకు చిన్న మొత్తం అన్నట్టు అందు గురించే ఎఫర్ట్స్ బాగా పెడతారట పూజ మీద బాబాయ్ కూర్చుంటాడు ఇక చూద్దాం పుదమే నేను కూర్చోవాలి బ్యాడ్ లక్ కావచ్చు ఇందాక వచ్చినాం ఇది బంద్ అయితే చేసి ఉన్నది రెస్టారెంట్ తాజ్గాని అరే తాజ్గా రెస్టారెంట్ బంద్ ఉంది కదా బాబా ఏమన్నాడరా బండ్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి అట్లా పెడతారు ఇప్పుడు బంద్ మనకు ఇప్పుడు మన ఒకటి నడుస్తుంది మనం ఏ పని చేసినా ఆ పని కాదు పరాటాలు తింటామని ఇంత దూరం వచ్చినాం అది బంద్ ఉందా అంతే ఇంటికాడికి బాగా కుక్క ఏడ్చినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా బాబాయ్ బిస్కెట్ 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 పెద్ద బిస్కెట్ ఇందాక వచ్చినాక అరే దుకాణం బంద్ ఉన్నట్టుంది కదా అంటే బండ్లు కనబడతలేవా బండ్లు ఉన్నాయంటే షాప్ ఉన్నట్టే ఇక దాబాలు అవోటి ఇవ్వటి తీసి ఉంటాయి ఎలాగైనా పోయి ఏదో ఒకటి అడమైన తిని పోదాం ఇక తప్పేటట్లేదు కదా ఒక మ్యూజిక్ ఉంటుంది చూడు నాకు వద్దు నాకు బతకొద్దు బిస్కెట్ ఓకే గైస్ మా దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటుంది రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడికి వచ్చినాం కదా ఇది వెరైటీ ఉన్నది రెస్టారెంట్ ఫస్ట్ టైం వచ్చినాం దోదేనా వితౌట్ కూల్
ఫస్ట్ టైం వచ్చిన మీ రెస్టారెంట్లకు మా దగ్గరనే, కాకపోతే మంచిగా ఉంటారా? దుబాయ్ నుంచి వస్తారా? మా సిద్దిపేటే ఇంట్లో అన్నం పెట్టలే ఎలాగొట్టి రేటుకి వచ్చినాం. లేట్ అయింది. వినాయకుడిని పెట్టినట్టు నిమజ్జనం చేసినాం, లేట్ అయిందా అందుకనే ఇక్కడికి వచ్చినాం. ఈ హోటల్ సెటప్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో పెళ్ళికి వచ్చినట్టున్నది, పెళ్ళికి వచ్చినట్టు అనిపిస్తుంది. తాజ్ గాని పెళ్ళికి వచ్చాం తుర్కోలో అంత అట్లా రెస్పెక్ట్ చెప్పు ఆడియన్స్కి. 5 రోజులు ఎటు పోతున్నావు? ఎవరుతున్నావు నువ్వు? అప్పుడు వచ్చినప్పుడు చెప్దాం, ఇప్పుడేనా? షాదీ ముబారక్ బాయ్, షాదీ ముబారక్, షాదీ ముబారక్ సాయన్న అంటున్నా. అబ్బా మేము రీసెంట్గా చెప్పినా కదా ఒక ట్రిప్ పోతున్నాము అని చెప్పేసి, ఆ ట్రిప్కి 4-5 పోదామని అనుకున్నాము. కాకపోతే మాకు 4 లాస్ట్కి డిసైడ్ అయితే అయిన వాళ్ళని పోదామని చెప్పేసి వీడు క్యాన్సిల్ అయ్యిండు. ఎందుకు అంటే చెప్పన్నా వద్దాట, ఫ్యూచర్ వ్లాగ్స్లో మీకు అప్డేట్ అయితే వస్తుంది ఎందుకు ఏం కథ అని చెప్పేసి. ఎవరికన్నా ఒకవేళ మీకు పైసలు కావాలనుకోండి, మీరు పనికి పోతారు కదా, పనికి పోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటిది అంటే ఒక అమ్మాయిది ఫేక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయర్రి, చేసి మెసేజ్ చేయర్రి, వాడే పంపిస్తారు. ప్రాణం ఆగుతలేదు, ఆకలి మీద ఉన్నాం. కొంచెం బకెట్ వస్తుంది, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అన్న ఒక పని చేద్దాం, మా గ్యారేజ్కి ఒక బకెట్ ఉన్నది, దేనికి పొద్దుగా వాడదామా? నాకు అది గుట్టి బాగి. బటర్ నాన్లో తెప్పించినాం. ఆకలి మంట ఎట్లున్నదంటే మొత్తం తలిగినాం దానికి. డన్నా దండగా ఇంకా 2 రొట్టెలు తిని. కాదురా తెచ్చినాయి అయిపోయినాయి అంటున్నా, అయిపోయినాయి తెప్పిస్తానా కానీ నాది కూడా పెట్టాను. నీదిరా మెల్లగా తింటున్నా, వచ్చేసరి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. బాబాయ్ గాడు దీర్ఘదర్శి కొద్దిగా సేపు వెయిట్ చేస్తుండ అన్నట్టు, అది వచ్చేదాకా. అది వచ్చినాక టక్కడక్క తింటాడు. మేమేమో జింగిడిగాలం దనాదన తిన్నాము, మొక్కలు చూస్తున్నాం. పప్పుతో నాటుకుంటూ నాకు ఏంటి పప్పు నాకుతున్నాం. మేము తింటున్నాం కానీ అరుగుతా హైదరాబాద్ ఒకటికి తింటున్నాం. రేపు పొద్దుగా లేట్ లేవచ్చు, ఎందుకంటే పూజ లేదు కదా. మంచిగా ఆరామ్సే రేపు 9 వరకు బిందా. అన్నం వెయిట్ ఉన్నది. అన్నం తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నం తినగానే ఛాయ్ తాగొద్దు ఆయన, బట్ తప్పక తాగుతున్నా. అందుకనే తాగుతున్నా. దాని తర్వాత జనం పెట్టాలన్న. ఎడబెడుతురా మేడలు నొత్తున్నాయి అంటే జన్మం పెడతారట. లంచ్ డిన్నర్ అయిపోయింది. ఈ ఛాయ్ తాగి చక్కగా ఇంటికి కొట్టి వాడు అదొరకు వీడియో ఎడిట్ చేస్తాడు, దాన్ని చెక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసి పండుకోవాలి. టైం ఎంత అయింది? ఇప్పుడు బరాబర్ టైం అవుతుంది చూపెట్టు. ఎంతరా? 12:52. 1 అయిందంటారు గారు అప్పుడే. 12:52 అవుతుంది. నాకు తెలిసి 2 అవుతుంది కావచ్చు పండుకునే వరకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన డైలీ రొటీనే 2, 1. కాకపోతే ఇలా కొద్దిగా వేరే లొకేషన్లో ఉన్నాయి. బిల్ వచ్చేసి 1,266 రూపాయలు అయితే అయింది. 1,26,600. టీ 75. డిన్నర్ వచ్చేసి గైస్ కంప్లీటెడ్. ఫుడ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీ అయితే ఏం లేదు. హైజీనిక్గా మంచిగా ఉంది కానీ టేస్టీ అయితే లేదు. అండ్ చాయ్ వచ్చేసి నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే చాయ్ బయట నుంచి వెళ్ళొచ్చారట, అందు గురించే కావచ్చు. కారం తిని 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 అలవాటు. యాజ్ ఏ కస్టమర్గా నేను తిన్న ఫుడ్కు బిల్లు కట్టినా కాబట్టి నేను నాకు ఎట్లా అనిపించిందో అది చెప్తున్నా. అంత మంచిగా అనిపించలేదు. మళ్ళీ తిన్నాక గట్లనవేంది అని మీలో చాలామంది అంటారు. సో అందు గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసినంత టేస్టీ అయితే లేదు ఫుడ్. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళినా కానీ ఇంటి దగ్గరనైతే వండుకోము. ఎక్కడంటే మన వినాయకుని మండపం ఉంది కదా, దానినే వండుకుంటాం. బాబాయ్ మండపమే కదా డైరెక్ట్గా? మండపమే డైరెక్ట్. వినాయకుడు వేయండి కదా పండుకోవచ్చు. ఒరే మీరు జింగిడి గల్లారా 1 పార్సల్ ఎందుకు వెళ్తుర్రా మళ్ళా? ఏది అది ఏంది నువ్వు పరపరా పట్టుకో అలాగే తీసుకొని తినేవా? ఇంత వానికి ఉండను వాడు కూడా మేము తినలే. వాడు పాపం వాడు ఏమన్నా చెప్పన్నా తిన్నవారా వెజ్గా అంటే వాడు కిచెన్ కూడా పోలేదట. వాడు ఇంటికానే ఉన్నాడు మీద. ఏమంటున్నా అంటే తింటే నిద్ర వస్తుంది బాబా, వీడియో ఎడిటింగ్ కాదు,
సో అందు గురించి తినలేదు అని అన్నాడు. అందు గురించి ఇక పరాటాలు పోతున్నాం కదా, పరాటాలు తెస్తా అని నేను అనుకున్నా. కానీ ఆ పరాటాలు బిస్కెట్ అయినా తర్వాత ఇవి తీసుకున్నాం. అందుకని కవర్ పట్టుకుని ఎట్లా పట్టుకో, దానికైనా ఏం తీయకు, మెల్లమెల్ల ముచ్చుకొని సుచ్చుకుంటూ తిన, ఇంటి వరకు లాంటి అయిపోతుంది. రాజుగారు తింటాడని చెప్పేసి అట్లే పట్టుకొని ఉన్నా. మన డాడీ అని కూడా తినడానికి కష్టం, ఇక ఇబ్బంది అవుతుంది. డాడీ అంటుండగా, డాడీ ఆయన అంటుండు, నేను కాదు. ఇప్పుడు ఎవరు చెప్పారు డాడీ అని ఆయన చెప్పిండు, నేను కాదు. డాడీ ఒక మళ్ళీ చెప్పు ఇక డాడీ బిస్కెట్, డాడీ ఒక బిక్కి, అది డాడీ బిస్కెట్ కావాలి, ఈ పెద్ద బిస్కెట్. నేను మీకు డాడీ ఏందిరా అని ఇక మంచిగా డాడీ నా డైరెక్ట్ ప్రమోషనా? మీ మమ్మీ అది, మీ మమ్మీ. అరే అబ్బా అబ్బా పిల్లి ఎదురైంది, తోవల పోదలుచుకోలేదు. ఇప్పటికే అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడే లేచిన, టైం వచ్చి 6 అవుతుంది. సో ఇప్పుడు పోయి వీడియో చెక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ అయితే చేద్దాం. రాత్రి విజయవాడ 2 గంటలకో 3 గంటలకో వచ్చినాడు. ఇక నాకు లేచి ఒక్క లేకుండా అట్నే వండుకొని ఉంటే వాడు మళ్ళీ పోయి ఎక్స్పోర్ట్ పెట్టి వచ్చినాడు, తెలిసి వీడియో. సో ఇప్పుడు పోయి మన వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. మనల్ని మీరు కూడా చిత్తమన్నారు. సో ఇప్పుడు ఫటాఫట్ స్టూడియో దగ్గరికి అయితే వెళ్దాం.